కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫీ విత్ రంగోలీ కాంపిటీషన్ కు అనూహ్య స్పందన వచ్చింది. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన డ్రాలో పోటీల విజేతలకు ప్రకటించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, అసెంబ్లీ ప్రభారి బద్దం లింగారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, కంది శ్రీనివాసరెడ్డి, గడ్డం నందిరెడ్డి, ఇతర బీజేపీ నాయకులు డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి పోటీలు నిర్వహించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఎంపీ సోయం బాపురావు సంక్రాంతి పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పోటీలో మొదటి బహుమతి 1 గ్రాము బంగారు నాణెం విజేత జైనత్కు చెందిన గంగామణి, 20 మందికి వెండి నాణేల విజేతలకు బహుమతులు అందించనున్నారు. ఈరోజు ముగ్గుల పోటీకి సంబంధించింది గోల్డ్ కాయిన్ ఫస్ట్ లక్కీ డ్రా స్వయంబాబురావు గారి సంక్రాంతి సెల్ఫీ విత్ ముగ్గుల పోటీలో దాదాపుగా 373 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో ఎలిమినేషన్ కాగా 328 ఎలిజిబుల్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి మొత్తం 21 విజేతల్ని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తున్నాం. మొదటి గోల్డ్ కాయిన్స్ ని సంక్రాంతి సందర్భంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ముగ్గుల పోటీలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆ బహుమతుల కోసం ఇవాళ బంగారం గ్రామము, అదేవిధంగా 20 వెండి గ్రామాలు మరి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికోసం ఇవాళ లక్కీ డ్రా మరి ఇక్కడ తీయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే సాంప్రదాయం ప్రకారంగా మన హిందువుల పండుగలు కూడా అందరం కూడా ముగ్గుల పోటీలలో మరి అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపుగా 300 మంది పైన చిల్లు వాళ్ళు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది ఇవాళ రేపట్లలో చాలా మంది అమ్మాయిలు లేదంటే ముగ్గులు వేయాలంటేనే చాలా ఇబ్బందిగా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఏదైతే ప్రైజులు ఒకవేళ